బ్రేకింగ్ న్యూస్ రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. డిసెంబర్ 20 వరకు జరిగే సెషన్లో మొత్తం 16 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. వీటిలో కీలకమైన బిల్లులు ఉన్నట్లుగా కనిపిస్తోంది. భారతీయ వాయుయాన్ విధేయక్, అలాగే విపత్తు నిర్వహణ బిల్లు, ద క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు, అలాగే రైల్వేస్ బిల్లు, బ్యాంకింగ్ చట్టాల బిల్లు, ముసల్మాన్ వక్ఫ్ బోర్డు బిల్లు సహా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లులు కూడా ఉన్నట్లుగా కనిపిస్తోంది. చమురు క్షేత్రాల సవరణ బిల్లు, బాయిలర్స్ బిల్లు, రాష్ట్రీయ సహకారి విశ్వవిద్యాలయ బిల్లు, పంజాబ్ కోర్టుల బిల్లు, మర్చెంట్ షిప్పింగ్ బిల్లు, అలాగే కోస్టల్ షిప్పింగ్ బిల్లు, ఇండియన్ స్పోర్ట్స్ బిల్లు 2024 బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్రం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్ ఉభయ సభల్లోని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశమయ్యారు. ఈ భేటీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. అఖిలపక్ష సమావేశాలు వాడివేడిగా జరిగింది. అదానీ గ్రూప్ పై అమెరికా మోపిన లంచం ఆరోపణలు, మణిపూర్లోని పరిస్థితులు తదితర విషయాలపై ఈ సమావేశాల్లో చర్చించాల్సిందిగా కాంగ్రెస్ పిలుపునిచ్చినట్లుగా ఆ పార్టీ నేత ప్రమోద్ తివారీ చెప్పారు. దేశంలో పెరుగుతున్న కాలుష్యం, రైలు ప్రమాదాలు వంటి విషయాలపైన కూడా చర్చిస్తామని చెప్పారు. అలాగే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి మొదలై డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26న ఈ సమావేశాలు జరగనున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. జరగవని చెప్పాయి. అయితే ఈ క్రమంలో చూసుకుంటే కనుక పాత పార్లమెంట్ భవనంలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అయితే జరగనున్నాయి. సో ఏ విధంగా ఉండబోతుంది కార్యాచరణ, ఏవే బిల్లులు ప్రవేశపెట్టే ఛాన్స్ కనిపిస్తుంది? రైట్ మోనిషా, రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. అన్ని పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లతో ఈ అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అలాగే జేపీ నడ్డా, అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రముఖుల ఆధ్వర్యంలో అంటే ఈ సమావేశానికి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఇటు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సరైన విధంగా జరిగే విధంగా ఉభయ సభలు కానీ ఇటు లోక్సభ, రాజ్యసభలో సభ సజావుగా సాగే విధంగా మిగతా సభ్యులందరూ కూడా సహకరించాలి. ఇటు రాజ్యసభలోను లోక్సభలో కూడా సభ్యులందరూ కూడా సహకరించాలి అంటూ కూడా వారందరికీ ఈ సమావేశంలో సూచించారు. మరోవైపు ఇటు బిల్లులకు సంబంధించి దాదాపు 16 బిల్లులను ఈసారి ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలి. ఉభయ సభల్లో, 2 సభల్లో కూడా ఆమోదింపజేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దానికి సంబంధించి కూడా ఈ బిల్లులకు సంబంధించి ప్రవేశపెట్టే సందర్భంలో ఎటువంటి అడ్డంకులు సృష్టించకుండా సభ సజావుగా సాగే విధంగా, చర్చ సజావుగా సాగే విధంగా సహకరించాలంటూ కూడా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు వారందరూ కూడా ఇటు రాజ్నాథ్ సింగ్ కానీ, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, జేపీ నడ్డా వీరందరూ కూడా వారందరికీ సూచించారు. మరోవైపు ఈ 16 బిల్లులతో పాటు ప్రైవేట్ బిల్లు కూడా ప్రవేశపెట్టాలనేది బీఆర్ఎస్ పార్టీ నుంచి హాజరైన బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి ఈ అఖిలపక్ష సమావేశంలో సూచించినట్టు తెలుస్తుంది. 16 బిల్లులతో పాటు పార్టీ ఫిరాయింపుల బిల్లులు కూడా ప్రవేశపెట్టాలి అనేది ఆయన ఒక డిమాండ్ని అఖిలపక్ష సమావేశంలో ఉంచినట్లు తెలుస్తుంది. సురేష్ రెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి వైసీపీ నుంచి రాజ్యసభ ఫ్లోర్ లీడర్ విజయసాయిరెడ్డి, లోక్సభ నుంచి మిథున్ రెడ్డి, అలాగే టీడీపీ నుంచి శ్రీకృష్ణదేవరాయలు, జనసేన నుంచి బాలశౌరి హాజరయ్యారు. ఇక ఇతర పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లు కూడా ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో
కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామనేది ప్రధానంగా ఈ సభల్లో వారు చర్చ చేపట్టే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు అధికార పక్షాన్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా ఇరుకును పెట్టేందుకు ఇటు కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి పార్టీల నేతలందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా అదానీకి సంబంధించిన విషయం ప్రధానంగా కొనసాగుతోంది. గతంలో హిడెన్బర్గ్ రిపోర్టుకు సంబంధించి గత పార్లమెంట్ సెషన్లో అంటే 17వ పార్లమెంటు లోక్సభ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తారు రాహుల్ గాంధీ. మళ్ళీ ఇప్పుడు 18వ లోక్సభ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అంటే 3వ సెషన్ 18వ లోక్సభ 3వ సెషన్, అలాగే 266వ సెషన్ రాజ్యసభ సమావేశాలనేవి రేపు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అధికార పార్టీని ఏ విధంగా ఇరుకుని పెట్టాలని విపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇటు మణిపూర్ అంశం కానీ, అదానీ, అలాగే చైనా భారత్ సరిహద్దు వివాదం, ఇతర పలు కీలక అంశాలకు సంబంధించి పార్లమెంట్లో లేవనెత్తాలనేది విపక్ష పార్టీలు అయితే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ప్రభుత్వం 16 బిల్లులు ప్రవేశపెట్టాలని చూస్తుంది. ఇటు వక్ఫ్ సవరణ బిల్లు కానీ, మరోవైపు బ్యాంకింగ్ చట్టాలకు సంబంధించి ముసల్మాన్ వక్ఫ్ సవరణ బిల్లు, చమురు క్షేత్రాలకు సంబంధించి బాయిలర్స్ బిల్లు, పోర్ట్స్ బిల్లు, ఇలా మొత్తం 16 బిల్లును కీలక బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసేలాగా చూడాలని చూస్తున్నారు. మరోవైపు వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో ఆమోదం పొందినప్పటికీ కూడా వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీలో కూడా ఇది ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆమోదం పొందిన తర్వాత దానికి సంబంధించి తుది నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి సవరణ బిల్లుకు సంబంధించి జగదాంబిక పాల్ చైర్మన్గా స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. అది ఇప్పటికే మొత్తం విధి విధానాలను సాధ్యాసాధ్యాలన్నింటి కూడా పరిశీలిస్తోంది. మరొక 4-5 రోజుల్లోనే ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించిన నివేదికను పార్లమెంట్కు సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా పార్లమెంట్లో ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు 2024ను పార్లమెంట్ ఉభయ సభల్లో ముందు లోక్సభలో తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదింప చేసే విధంగా కూడా అధికార పక్షం ప్రయత్నిస్తోంది. మరోవైపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ 2 జాతీయ పార్టీలు ప్రధానంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటాయి. దానికి సంబంధించి ఒకరు ఇండియా కూటమి ప్రాతినిధ్యం వహిస్తుంటే మరొకరు ఎన్డీఏ కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2 కూటమిల మధ్య ఇప్పటి వరకు పార్టీలు కాకుండా ఇప్పుడు పార్లమెంట్కి వచ్చే స్థాయికి కూటమిల మధ్య వివాదం అనేది కొనసాగుతోంది. అధికార కూటమి, విపక్ష కూటమికి సంబంధించిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేందుకు, అంటే వారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు, ఎటువంటి తప్పిదాలు చేశారు, ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారు అనే అంశాలపై ప్రధానంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే అదానీకి సంబంధించిన ఒక సోలార్కు సంబంధించి విద్యుత్కు సంబంధించి సోలార్ విద్యుత్ సంబంధించి మిథున్ రెడ్డి ఈరోజు అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ ఏదైతే జగన్మోహన్ రెడ్డిపై ఏదైతే ఆరోపణ వస్తుందో అదానీ దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నారని ఒక ఆరోపణ వస్తుందో దానికి సంబంధించి మిథున్ రెడ్డి కూడా స్పందించారు. అంటే విద్యుత్ కొనుగోలుపై సెకీ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం తప్ప ఇది కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన సంస్థ. అదానీతో ప్రభుత్వం నేరుగా ఎప్పుడు కూడా డీల్ కుదుర్చుకోలేదు. కేంద్ర ప్రభుత్వం సెకీ వివిధ సంస్థల నుంచి విద్యుత్ సేకరించి రాష్ట్రాలకు ఇస్తుంది అనేది ప్రధానంగా మిథున్ రెడ్డి చెప్తున్నారు. అంటే ఇది రాష్ట్రాలు డైరెక్ట్గా తీసుకున్న ఒప్పందం కాదు. సెకీ అనే ఒక సంస్థ కేంద్ర ప్రభుత్వ అధ్యయనం నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రమే రాష్ట్రాలకు విద్యుత్తుకు సంబంధించిన ఒప్పందాలు కుదిరే తప్ప డైరెక్ట్గా మేము ఎప్పుడు అదాని నుంచి విద్యుత్తుకు సంబంధించిన ఒప్పందాలు చేసుకోలేదు. ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు అంటూ కూడా ఇటు మిథున్ రెడ్డి చెప్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జనసేన సంబంధించి ఫ్లోర్ లీడర్ బాలశౌరి కూడా హాజరయ్యారు. ఇటు టీడీపీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్ శ్రీకృష్ణదేవరాయలు కూడా హాజరయ్యారు. వారు ప్రధానంగా విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి విభజన హామీలు నెరవేరేలాగా చర్చ చేపట్టాలి, విభజన హామీలు నెరవేర్చాలంటూ కూడా ఇరు పార్టీల నుంచి బాలశౌరి అలాగే శ్రీకృష్ణదేవరాయలు అఖిలపక్షంలో ప్రధానంగా వారు ఇటు అఖిలపక్షానికి అధ్యక్షత వహించిన రాజ్నాథ్ సింగ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇటు పార్లమెంట్ సమావేశాలు వీటిపై చర్చ చేపట్టి నిధులు వచ్చే విధంగా విభజన హామీలు నెరవేరే విధంగా చర్య తీసుకోవాలంటూ కూడా వారి అభిప్రాయాలు తెలియజేశారు. మొత్తంగా చూసుకుంటే ఈరోజు అఖిలపక్ష సమావేశానికి సంబంధించి ప్రధానంగా బిల్లులకు సంబంధించి పాస్ అయ్యే విధంగా ప్రవేశపెట్టే సందర్భంలో ఎటువంటి అడ్డంకులు సృష్టించకుండా సభ సజావుగా సాగే విధంగా సహకరించాలి. మరోవైపు ఏదైతే బిల్లులు ప్రవేశపెట్టే సందర్భంలో వాకౌట్స్ చేయకుండా ప్రతి ఒక్కటి కూడా సామరస్యపూర్వకంగా చర్చ జరిగే విధంగా కూడా అందరూ సహకరించాలనేది విపక్ష పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లకు అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇక రేపటి నుంచి అంటే సోమవారం నుంచి డిసెంబర్ 20 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమై 20వ తేదీతో ముగియబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ గ్యాప్లోనే ఈ 16 బిల్లులను ప్రవేశపెట్టాలి, దానిపై చర్చ చేపట్టాలి. మరోవైపు విపక్షాలు అడ్డుకోకుండా వాకౌట్ చేయకుండా వారందరితో కూడా చర్చలు జరపాలి. ఈ నేపథ్యంలోనే ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడ అడ్డంకులు సృష్టించకుండా
సరైన పద్ధతిలో పార్లమెంట్ ఉభయ సభలు కొనసాగే విధంగా సజావుగా జరిగే విధంగా సహకరించాలంటూ కూడా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారందరికీ కూడా కొన్ని సూచనలు చేశారు. ఇటు వీరు కూడా విపక్ష సభ్యులు అందరూ కూడా వారి రాష్ట్రాల్లో ఉన్న ఇబ్బందులు కానీ వారు ఏవైతే ప్రశ్నలు లేవనెత్తాలనుకుంటున్నారో పార్లమెంట్లో ఆ సమస్యలను కూడా అఖిలపక్షం దృష్టికి తీసుకువెళ్లారు. మొత్తంగా చూసుకుంటే రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు మరోవైపు ఇప్పటికే ఇటు మహారాష్ట్ర జార్ఖండ్ సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఇక మహారాష్ట్రలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అలాగే మహాయుతి కూటమి భారీ ఆధిక్యంలో విజయం సాధించింది. ఈ అంశాన్ని కూడా ప్రధానంగా ఇటు పార్లమెంట్లో చర్చకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇండియా కూటమిపై వ్యతిరేకత ఏ విధంగా ఉంది అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు బీజేపీ పార్లమెంట్లో అడ్డుకునే సందర్భంలో అంటే విపక్ష సభ్యులు ఇండియా కూటమి సభ్యులు ఎవరైనా అడ్డుకుంటే ఇటు మహారాష్ట్రకు సంబంధించిన విజయాన్ని వారికి వివరించే విధంగా కూడా అక్కడ చర్చ చేపట్టే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ. మొత్తంగా చూసుకుంటే ఈ పార్లమెంట్ సమావేశాలు అనేవి శీతాకాల సమావేశాలు శీతాకాలంలో హీట్ను పుట్టించే విధంగా ఈ సమావేశాలు జరగబోతున్నాయి. అంటే సోమవారం రేపు 25 నుంచి డిసెంబర్ 20 వరకు దాదాపు హాలిడేస్ అని కూడా మినహాయిస్తే దాదాపు 15 నుంచి 16 రోజులు మాత్రమే పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. ఈ పార్లమెంట్ సమావేశాలు 16 బిల్లులతో పాటు ఇతర బిల్లులు కూడా ప్రవేశపెట్టాలంటూ కూడా ఇతర సభ్యులు సూచిస్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది కూడా రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో చూడాల్సి ఉంటుంది. మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. ఏపీ రిజర్వేషన్ యాక్ట్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా శాంక్షన్ చేసి ఉన్నారు. చాలా మటుకు పర్మనెంట్ క్యాంపసెస్ కూడా వచ్చినాయి. కానీ కొన్ని మాత్రం ఇంకా పర్మనెంట్ క్యాంపసెస్ రాక ఇంకా అద్దె క్యాంపస్లు నడుస్తున్నాయి. వాటిని కూడా ఎప్పుడు ఫినిష్ చేస్తారనే దానిపైన డిస్కషన్ జరగాలని చెప్పి కోరటం జరిగింది. వీటన్నిటితో పాటుగా ఏదైతే మొన్న విజయవాడలో మీరు అందరూ చూశారు, వరదలు వచ్చి పూర్తిగా ఒక సిటీ మొత్తం కూడా దాదాపు 10-15 రోజుల పాటు మునిగిపోయి ఇబ్బందులు పడ్డారు లక్షల్లో ప్రజలు. కేవలం విజయవాడే కాదు, దేశంలో చాలా సిటీస్లో చాలా పట్టణాల్లో ఈ పరిస్థితి నెలకొని ఉంది. దీనిపైన డిస్కషన్ జరగాలి. దీనిపైన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఏ విధంగా ఉపయోగించబోతా ఉన్నాం, ఏ విధంగా ఈ డిజాస్టర్స్ని ప్రతి సిటీలో జరిగే డిజాస్టర్స్ని మనం ఏ విధంగా మనం పరిష్కరించగలం అనే దానిపైన డిస్కషన్ జరగాలి. దాన్ని కోరడం జరిగింది. వీటితో పాటుగా రివర్ ఇంటర్లింకింగ్, నదుల అనుసంధానం గురించి కూడా ఏదైతే గోదావరి పెన్నా లింకేజ్ అనేది 3 సంవత్సరాల క్రితమే బడ్జెట్లో పెట్టారు, కేంద్ర బడ్జెట్లో. అయితే అడుగులు మాత్రం ముందుకు పడలేదు. దాని గురించి మన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి కేంద్ర మంత్రి గారిని కోరటం జరిగింది. ఈ ఇంటర్లింకింగ్ ప్రాజెక్టు నదుల అనుసంధానం ఆంధ్రప్రదేశ్కి మరీ ముఖ్యమైనది. దీనివల్ల 10 లక్షల పైన ఎకరాలకి సాగునీరు అందించవచ్చు. కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పి కోరటం జరిగింది. అదే ఈరోజు మేము కమిటీలో కూడా కోరటం జరిగింది. దీని గురించి డిస్కషన్ జరగాలి. నదుల అనుసంధానం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలవ్వాలి, దేశం మొత్తం మీద కూడా జరగాలి. ఒక ఎగ్జాంపుల్ లాగా ఆంధ్రప్రదేశ్లో జరగాలి గోదావరి పెన్నా లింకేజ్తో. దీనిపైన డిస్కషన్ పెట్టండి అని చెప్పి కోరటం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే కౌలు రైతుల గురించి మనం అందరం కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరం 125వ సంవత్సరం బర్త్ యానివర్సరీ కూడా ఈ సంవత్సరం ఉంది. దాన్ని పురస్కరించుకొని కూడా ఆచార్య ఎన్జీ రంగా గారిది బర్త్ యానివర్సరీ 120వ సంవత్సరం. దాన్ని పురస్కరించుకొని నిజంగా కౌలు రైతుల గురించి వారి బాగోగుల గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సెషన్లో వారికి పిఎం సమ్మాన్ నిధి కానీ కిసాన్ సమ్మాన్ నిధి కానీ ఏది ఇచ్చినా కానీ ఎవరైతే ల్యాండ్ ఓన్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే భూమిని ఓన్ చేస్తూ ఉన్నారో వారికే వెళ్తూ ఉంది. కానీ నిజంగా కౌలు రైతులు దానిపైన దాదాపు 50-60% మంది దాని మీద పనిచేస్తూ ఉన్నారు. వారికి మాత్రం జరగట్లేదు. దాన్ని ఎలా చేయొచ్చు, దాన్ని మనం ఎలా మార్పు చేసి వారి కౌలు రైతులకి మంచి చేసే విధంగా మనం ఎలా ముందుకు పోవచ్చు అనే దాని గురించి కూడా మాట్లాడాలని చెప్పి కోరటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున పలు డిమాండ్లు లేవనెత్తడం జరిగింది. మొట్టమొదటిగా పోలవరం గురించి చాలా భిన్న స్టేట్మెంట్లు ఇచ్చారు మినిస్టర్లు. ఇప్పుడు లేటెస్ట్ కెపాసిటీ తగ్గించి హైట్ కూడా అంత ఫస్ట్ ప్రపోజ్ చేసిన హైట్ ఉంటుందా లేదనేది కూడా ఈరోజు ఒక ప్రశ్నగా మారింది. కాబట్టి దానిపైన పోలవరం ప్రాజెక్టు పైన సుదీర్ఘంగా చర్చించాలని చెప్పి కూడా గట్టిగా కోరడం జరిగింది. అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇప్పటికి ఇచ్చి దాదాపు 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకా కూడా చాలా విషయాలు ఇంకా పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ అవన్నీ కూడా నెరవేర్చలేదు. వాటిపైన కూడా చర్చించాలని కోరాము. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అసలు దీన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదు, గట్టిగా దీనిపైన చర్చించాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా
డ్రగ్ అబ్యూస్ అనేది మేజర్ ఇష్యూ ఉంది. యువత అంతా కూడా ఈరోజు పెడదవ పడుతున్నారు. సో దానిపైన కూడా చర్చించి స్ట్రిక్ట్ లాస్ తీసుకురావాలని చెప్పి కూడా మేము కోరాము. అందరూ కూడా అన్ని పార్టీలు కూడా దానిపైన చర్చించాలని చెప్పి కూడా మేము కోరాము. అదేవిధంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడము, ఫిజికల్ అసాల్ట్ చేయడము, వాళ్ళందరినీ కూడా పలు స్టేషన్లు తిప్పి అసలు పెట్టాల్సిన సెక్షన్లు కాకుండా దారుణంగా ఈరోజు హింసించే పరిస్థితి ఉంది. దానిపైన కూడా సభలో చర్చించాలని చెప్పి కూడా మేము కోరాం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క చట్టం ఉండదు. ఒక్కొక్క పార్టీ, అధికార పార్టీకి ఒక చట్టము, అపోజిషన్కి ఒక చట్టం ఉండదని చెప్పి కూడా మేము మాట్లాడడం జరిగింది. దానిపైన కూడా సభలో ఈసారి ఏ అవకాశం వచ్చినా కూడా చర్చిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, అదానీతో అసలు ఎటువంటి సోలార్ అగ్రిమెంట్ చేయలేదు. సెకీతో చేశారు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్. సో డెఫినెట్గా సెకీ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సెకీకి అదానీ కాదు, చాలామంది కూడా సెకీకి పవర్ ఇస్తారు. సెకీ నుంచి బేసిక్గా మేము పవర్ తీసుకోవడం జరిగింది తప్పితే ఇవన్నీ కూడా బేస్లెస్ ఆరోపణలు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.